ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు భైరవాని తిప్ప ప్రాజెక్టుకు కృష్ణా జలాలను తరలించి సస్యశ్యామలం చేస్తామని కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు తెలిపారు. నియోజకవర్గంలోని 114 చెరువులకు నీరందించి రైతుల కళ్లలో ఆనందం చూడాలన్నదే తన లక్ష్యమని స్పష్టం చేశారు. అనంతపురం జిల్లా బ్రహ్మసముద్ర మండలం పడమటి కోడిపల్లి సమీపంలో ప్రాజెక్టు పనులను పునః ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, ప్రభుత్వ విప్ కాలువ శ్రీనివాసులు, కలెక్టర్ వినోద్ కుమార్ పాల్గొన్నారు. ప్రాజెక్టు కాలువ పనులను ఏడాదిలోపు పూర్తి చేసి జీడిపల్లి రిజర్వాయర్ నుంచి కృష్ణా జలాలను తీసుకొస్తామని సురేంద్రబాబు స్పష్టం చేశారు. ప్రాజెక్టుకు కృష్ణా జలాలు తరలించే కార్యక్రమానికి అంగీకారం తెలుపుతారని గొప్ప మాట ఇచ్చి మనందరికీ ఈ వరం ఇచ్చిన నాయకుడు, మనకు దేవుడు లాంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారిని మనవి చేస్తా ఉన్నా. 5 ఏళ్లు వైసీపీ పాలనలో మనం చూసాం. ఒక్క తట్టెడు మట్టెత్తారా నేను అడుగుతా ఉన్నా, 1 కిలోమీటర్ కాలువ తవ్వారా నేను అడుగుతా ఉన్నా. అవ్వకపోగా పెద్ద పెద్ద మాటలు చెప్పినారు. వీళ్ళంతా 968 కోట్లు తినేసేకి తెచ్చుకున్నారు. మేమైతే 150 కోట్లతోనే కంప్లీట్ చేసే వాళ్ళమని ఏమైపోయినారు వాళ్ళందరూ నేను అడుగుతా ఉన్నా. ఈ పునఃప్రారంభానికి నలుగురు కారకులు. పునఃప్రారంభం చేయడానికి ఈ నలుగురితోనే ఈరోజు సాధ్యం. ధైర్యంగా పని ప్రారంభించామంటే మొదటి వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారు, అలాగే రెండో వ్యక్తి మన యువ నాయకుడు నారా లోకేష్ గారు, అలాగే మన ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు, 4వ వ్యక్తి మన కాలువ శ్రీనివాస్ గారు. ఈ నలుగురు కూడా ఎప్పుడు కూడా చూసేవాళ్ళు. ఎప్పుడు అడిగినా మన ఏవైతే మన ఇరిగేషన్ మంత్రి ఉన్నారో ఆయన ఎప్పుడు పోయినా నన్ను చూసి బీటీపీ కదా ఖచ్చితంగా ఇస్తాను, మీ పని ప్రారంభించేటట్టు చేస్తారని మన రామానాయుడు గారు ఎప్పుడు కూడా చిరునవ్వుతో నీ పని అవుతుందనే నమ్మకంతోనే ఈ రోజు ఆయన చెప్పడంతోనే ఈ రోజు మేమందరూ కూడా ధైర్యంగా వచ్చి పని ప్రారంభించాం. సుపరిపాలనలో తొలిడుగు కార్యక్రమంలో విస్తృతంగా పాల్గొంటున్నారు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి. ఇవాళ శ్రీకాళహస్తి మండలం జొగ్గురాజుపల్లి గ్రామంలో ఎమ్మెల్యే పర్యటించారు. స్థానికుల సమస్యలను అడిగి వివరాలు తెలుసుకున్నారు. కూటమి పాలన ఏడాది పూర్తయిన సందర్భంగా సుపరిపాలనలో తొలిడుగు కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది సర్కార్. ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి పాల్గొని సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధిపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ప్రజల సమస్యలను విని అక్కడికక్కడే పరిష్కరిస్తున్నారు ఎమ్మెల్యే. ఇదంతా కూడా వచ్చిన వెంటనే ఆనందం వ్యక్తం చేశారు. అలానే రావడం చాలా మంచిది. చంద్రబాబు నాయుడు ఆలోచన ఎంత దూరంగా ఉంటుందంటే ఎక్కడెక్కడ మనం ఎమ్మెల్యేలు ఊర్లోకి పోతే అక్కడ ఇబ్బందులు తెలుస్తాయి అని చెప్పి ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ ఊరు ఆడేది. ఇక్కడ హౌసింగ్ ఇబ్బంది చాలా ఎక్కువగా ఉంది. నేను గమనించింది. ఇమీడియట్ గా హౌసింగ్ అనేది ఆర్డర్ ఇచ్చాం. ఇక్కడ ఎవరైతే హౌసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారో వాళ్ళతో మాడు. అంటే అసలు వాటర్ ఇష్యూ ఉంది. దాంట్లో ఆరో ప్లాన్ పెట్టి పంపించున్నాం, కానీ బోర్ లేదు. ఇమీడియట్ గా 1 వీక్ లోపల బోర్ వేసి అట్నే అంగన్వాడీ స్కూల్ కూడా CSR ఫండ్ కింద మాడాడం, దాన్ని కూడా రిపేర్ చేసి దాన్ని కూడా బ్రహ్మాండంగా. నాకు ఒక ఆలోచన ఏంటంటే అంగన్వాడీ స్కూల్ కి చాలా ల్యాండ్ ఉంది కాబట్టి దగ్గర 3 సెంట్లు 4 సెంట్లు ఉంది. సో డెఫినెట్ గా దీన్ని వన్ ఆఫ్ ద బెస్ట్ అంగన్వాడీస్ గా తీర్చిద్దాలని సంకల్పం చేద్దామని నేను డిసైడ్ అయ్యాను.